నాలుగొద్దులైతే ఎండాకాలం సెలవులు పెద్ద గుళ్ళకు లైన్లు కడుతుంటారు భక్తులంతా. మొక్కులు ఉన్నోళ్ళు పోయి అప్పచెప్తుంటారు. ఎండాకాలం కాబట్టి గుళ్ళ చుట్టుముట్టు పందిలు వరుసుడు, టెంట్లేసుడు, కాళ్ళు గాలకుండా పట్టాలు వరుసుడు, మంచినీళ్లు సల్లబొట్టు పెట్టు నడుస్తుంది. వచ్చే భక్తులకు సవలతులు అరుచుకునుడు ఎంత ముఖ్యమో భక్తులు గుడి ఆచారాలు పాటించుడు సుతా అంతే ముఖ్యం. అయితే ఏ సాక్షులు కావచ్చు అనుకునేరు, మంచిగా చూడుండ్రి చెప్పులే కుద్దు తిరుపతి ఎంకన్న గుడి కాడికేసుకొచ్చిండ్రు. గీ సెక్యూరిటీ అక్క చూడకుంటే అట్లనే లోపలికి పోయేటోళ్ళు. వెనుకకున్న భక్తులు చూసి చెప్పే వరకు ఇట్లా ఇడిపించిందన్నట్టు. ఈ ముగ్గురు సుత విఐపి భక్తులట. మళ్ళా కొండ మీద ఎండలకు కాళ్ళు కాలుతున్నాయని అల్కటి చెప్పులు తొడుకొచ్చిండ్రేమో, కానీ గుళ్ళకేసుకపోవద్దని గాయంత తెలవకుండొచ్చునా. వస్తుంటే 4-5 చెకింగ్ గేట్లుంటే ఏడ చూడలేదంటే ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తున్నారో చూడుండ్రిగా. ఇక గీ ముచ్చటకొస్తే అయ్యవార్లు ప్రసాదాలు మోసుకుంటూ వస్తుర్రు. ఈడికి రాగానే గేట్ కు తాళం. ఒకళ్ళేనుకొకళ్ళు వచ్చి అట్లనే నిలబడ్డరు అంతంత బరువెత్తుకొని. మీదికెళ్ళి ఎండ కింద కాలుగాలబట్టే పోల్చంత సేపటికి సెక్యూరిటీ వస్తే గప్పుడు తాళం తీసిండ్రు. ఇగేముంది, ఎంకన్నకు పెట్టాల్సిన నైవేద్యం ఆల్చమైంది. గీ టైం కు ప్రసాదాలు మోసుకొస్తారని తెలిసి కూడా తాళం పెట్టి పోయిండ్రంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. ఈ నడుమ మందు కీసలు, సిగరెట్ ముక్కలు, బిర్యానీ పొట్లాలు బొచ్చెడు దొరకబట్టే. మరి సెక్యూరిటీ వాళ్ళు ఏం చూస్తున్నట్టు, సీక్రెట్ కెమెరాలు ఏం చూస్తున్నట్టు, ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? కోట్ల మంది వస్తారు. జర కొండ పవిత్రత కాపాడుండ్రయ్యా.